హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఇవాళ ఒక ఆసక్తికర అంశాన్ని చెప్పుకుందాం. చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల క్రితము అసెంబ్లీలో జగన్ని ఆంధ్ర ఎస్కోబార్ అని పోల్చారు. ఇది పెద్ద ఎత్తున విమర్శకు తావిచ్చింది. అంటే ఆ విమర్శ చర్చకు తావునిచ్చిందని చెప్పాలి. జాతీయ మీడియాలో సైతం 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు స్టోరీలు ప్లే చేశారు. ఎందుకు ఈయన ఎస్కోబార్తో పోల్చారు, ఇంత పెద్ద విమర్శ ఎందుకు చేశారు అనేది. జగన్మోహన్ రెడ్డి గారు మంది మార్బలంతో ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తే కూడా రానంత పబ్లిసిటీ ఈ ఆంధ్ర ఎస్కోబార్ అంటే వచ్చిందంటే అతిశయోక్తి కాదు. ఇంతకీ నాకు కూడా ఆసక్తి కలిగింది, ఎస్కోబార్ ఎవరబ్బా, ఏంటి ఆంధ్ర ఎస్కోబార్ అని ఎందుకన్నారు అని నేను కూడా దీని మీద ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఆ వివరాలు మీకు ఇస్తాను. సో ఆ వివరాలు ఇచ్చే ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు అనేది ఒక్కసారి చూసిన తర్వాత ఎస్కోబార్ గురించి మరింత ఆసక్తికరమైన విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక నార్త్ కొరియాలో ప్రజెంట్ ఉన్నారు. చరిత్రలో ఒక అబ్బాయి ఏంటంటే పాబ్లో ఎస్కోబార్ గెవేరియా. అతను ఇదేంటే ఎస్కోబార్ అనే వ్యక్తి కొలంబియన్ డ్రగ్ లార్డ్. ఇతను నార్కో టెర్రరిస్ట్. అతను పాలిటిషియన్ అయిపోయాడు. అతను ఏం చేశాడంటే మొత్తం ఒక లీడర్గా తయారై మెడిలిన్ కార్టెల్ అనే పేరు పెట్టి ఈ డ్రగ్స్ అమ్మడానికి కారిడార్స్ ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్టాబ్లిష్ చేసి మొత్తం దీంట్లో $30 బిలియన్ డబ్బులు సంపాదించి అది ఈరోజు $90 బిలియన్ వర్త్ ఆఫ్ వెల్త్ సంపాదించారు. ఇది సంపాదించిన తర్వాత మీరు ఒకసారి చూస్తే 70 ఏళ్ళు అరెస్ట్ అయ్యాడు. 80లో నెంబర్ 1 అండ్ రిచెస్ట్ డ్రగ్ లార్డ్ ఆఫ్ ది వరల్డ్. డ్రగ్స్ కూడా ప్రపంచంలో రిచెస్ట్ కావచ్చు, వ్యాపారం చేసి కావచ్చు. కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి దేశం ఏంటి, ఆయన ఏమనుకున్నాడంటే టాటా, రిలయన్స్, అదానీ ఇలాంటి వాళ్ళు డబ్బులు ఉన్నాయి, వాళ్ళకంటే నేను ఎక్కువగా సంపాదించాలని ఆయన కోరిక. నేను అందుకే ఒక మాట చెప్పాను మీకు, కొంతమందికి నీడ్ ఉంటుంది, కొంతమందికి గ్రీడ్ ఉంటుంది, కొంతమందికి మేనియా ఉంటుంది, పిచ్ ఉంటుంది. మిగతా గోల్డ్ అదే పిచ్చ. అలాంటి పిచ్చబట్టిన వాళ్ళు ఇవన్నీ చేస్తారు. సో ఇంతకీ ఎవరు ఆ పాబ్లో ఎస్కోబార్? ఒకసారి చూద్దాం, ఆయన ఫోటోలు చూద్దాము. ఇతనే పాబ్లో ఎస్కోబార్. ఒకప్పుడు పాబ్లో ఎస్కోబార్ అనే పేరుతో ఒక సినిమా కూడా తీయాలనుకున్నారు. ఆ తర్వాత కింగ్ ఆఫ్ కొకైన్ అనే పేరుతో కూడా సినిమా తీయాలనుకున్నారు ఈయన గురించి. సో నెట్ఫ్లిక్స్లో ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చింది అని చెప్తున్నారు. సో మొత్తం మీద అయితే ఇతను ఒక సినిమాటిక్ మెటీరియల్ అనేది కూడా మనకు అర్థం కావాలి. ఇది సో ఒక్కసారి పాబ్లో ఎస్కోబార్తో ఎందుకు పోల్చారు, ఎక్కడెక్కడ పోలికలు ఉన్నాయి ఏంటనేది ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాబ్లో ఎస్కోబార్ ఇది రైట్. ఇంతకీ పాబ్లో ఎస్కోబార్ జీవితం చాలా ఆసక్తికరం అని చెప్పాలి. అంటే
ఒక నేరస్తుడి జీవితం అయినా ఇంకెవరి జీవితం, కొంతమంది ఇన్స్పిరేషనల్ ఫిగర్స్ ఉంటారు, వాళ్ళ జీవితము ఆసక్తికరమే. కొంతమంది దొంగలు, వెధవలు, సమాజాన్ని భ్రష్టు పట్టించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ జీవితము ఆసక్తికరం. ఎందుకంటే ఎలా ఎదగాలో ఇన్స్పిరేషన్గా ఆ జీవితాలు నేర్పిస్తే, ఎలా ఉండకూడదో ఈ జీవితాలు నేర్పిస్తాయన్నమాట. అలాగా అతను పూర్తి పేరు పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ గావిరియా, ఇతని పూర్తి పేరు. ఇతని గురించి తెలుసుకుందాం ఫస్ట్. తెలుసుకున్నాక ఎందుకు జగన్మోహన్ రెడ్డితో పోల్చారు, ఎక్కడ జగన్మోహన్ రెడ్డితో పోలికలు ఉన్నాయనేది కూడా మనం చూద్దాం. ఇతను కొలంబియాలో రియో నెగ్రోలో జన్మించారు. అత్యంత ధనికుడైన నేరస్తుడిగా ప్రపంచంలో పేరుగాంచాడు. సో ఫస్ట్లో అంటే 1949 డిసెంబర్ 1వ తారీఖున జన్మించాడు. ఆ తర్వాత యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లోనే చదువు అబ్బక చదువు మానేసి ఈ తప్పుడు బ్రాండ్లు, నిషిద్ధ బ్రాండ్లు ఉండే సిగరెట్లు కావచ్చు, నిషిద్ధ వస్తువులను అమ్మడం కావచ్చు, వెహికల్స్ కొట్టేయడం కావచ్చు, కిడ్నాపులు చేయడం కావచ్చు, ఇలాంటి వాటికి ఒక్కొక్కటి అలవాటు చేసుకుంటూ ఇతను ఒక దొంగగా మారాడనమాట. ఆ దొంగ పనులు చేస్తూ 1975 సంవత్సరం, అంటే అతనికి 26 ఏళ్ల వయసు వచ్చే నాటికి అతను ఈ డ్రగ్స్ అమ్మడం మొదలుపెట్టాడు. ఈ డ్రగ్స్ అమ్మడం అంటే ఇవాళ మనం చూస్తున్న కొకైన్ అనే పదార్థాన్ని మొట్టమొదట అమ్మిన వ్యక్తి ఇతనే. ఇతను కొకైన్ అమ్మడం మొదలుపెట్టాడు. అంటే ఎక్కడ అప్పటికే డ్రగ్స్ ఉన్నాయి, కానీ ఆ డ్రగ్స్ని ప్రపంచవ్యాప్తం చేసిన వ్యక్తి ఈ ఎస్కోబార్ అన్నమాట. ఈ ఎస్కోబార్ ఏం చేశాడు, ఆ కొకైన్ని ఇతర దేశాలకు కూడా అమ్మడం మొదలుపెట్టాడు. సో దాంతో విపరీతంగా ఇతనికి ఈ నేర సామ్రాజ్యంలో, మాదక ద్రవ్యాల సామ్రాజ్యంలో ఒక డాన్గా పేరు వచ్చింది. కొన్నాళ్లకు ఆయన అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత తన సామ్రాజ్యాన్ని మరింత విస్తరించాడు. అమెరికా లాంటి దేశాల్లో 80% డ్రగ్స్ ఇతని ఒక్కడి వల్లనే అమ్ముడయ్యేవి అంటే అతిశయోక్తి కాదు. సో అంత పెద్ద స్థాయిలో అతను సామ్రాజ్యాన్ని విస్తరించాడు. నాట్ ఓన్లీ అమెరికా, అన్ని కంట్రీస్, దుబాయ్, సో ఏషియన్ కంట్రీస్, చివరికి భారతదేశానికి కూడా ఎస్కోబారు తన స్థావరంగా మార్చుకున్నాడు. భారతదేశంలో కూడా ఆయన డ్రగ్స్ తన నెట్వర్క్ ద్వారా అమ్మేవాడు. మెడిలెండ్ నగరంలో ఆయన పుట్టి పెరిగాడు కాబట్టి ఆ మెడిలెండ్ కార్టెల్ అనే ఒక నెట్వర్క్, ఆయన నెట్వర్క్ పేరు మెడిలెండ్ కార్టెల్ అనమాట. ఆ మెడిలెండ్ కార్టెల్ తోటి ఆయన విపరీతంగా వ్యాపారం చేసేవాడు. అయితే ప్రత్యర్థులు కూడా ఉంటారు కదా ఈ వ్యాపారంలో, అప్పటికే ఉన్నవాళ్ళు, వాళ్ళందరిని ఒక్కొక్కళ్ళని తొక్కుకుంటూ ముందుకెళ్ళాడు. తొక్కుకోవడంలో భాగంగా హత్యలు చేసేవాడు. హత్యలు అంటే మామూలు హత్యలు కాదు, దాదాపు కొన్ని వేల హత్యలు. 85 నుంచి 92 వరకు 50,000 హత్యలు జరిగాయంటే మనం నమ్మాలి. 50,000 హత్యలు చేశారు ఇతని ముఠా. అంటే పోలీసులు కొన్ని వందల మంది పోలీసుల్ని చంపేవారు. పోలీసులు ఇతన్ని పట్టుకోవడానికి ఎవరికి బాధ్యత అప్పగించినా వాళ్ళని చంపడానికి ఇతను రివార్డులు ప్రకటించేవాడు. ఆ రివార్డుల కోసం పోలీస్ ఆఫీసర్లను కూడా చంపేసేవారు. అంతటి నెట్వర్క్ని అతను మెయింటైన్ చేశాడు. అయితే ఒకానొక దశలో ఇంత నేర సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు కదా, ఎవరికైనా ఏముంటుంది, డబ్బు బాగా సంపాదించిన తర్వాత అధికారం మీద వ్యామోహం, మోజు ఉంటుంది. సో అధికారంలోకి వచ్చాడు. ఒక ప్రతినిధుల సభకు ఆయన ఎన్నికై అక్కడ ఆయన అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అప్పటికే అవినీతి సొమ్ము విపరీతంగా సంపాదించేవాడు కాబట్టి ఆ సొమ్ముతోటి అక్కడ నార్త్ కొలంబియా ప్రాంతంలో ఫుట్బాల్ స్టేడియంలు, ఇళ్ళు, పశ్చిమ కొలంబియాలో ఆ ప్రాంతం మొత్తం కూడా ఫుట్బాల్ స్టేడియాలు నిర్మించాడు. కొలంబియా అంటే ఫుట్బాల్కి ప్రసిద్ధి. సో ఫుట్బాల్ స్టేడియంలు నిర్మించేవాడు. చాలామంది పేదలకు ఇళ్ళు నిర్మించి ఇచ్చాడు, చాలామందికి స్కూళ్ళు నిర్మించి ఇచ్చాడు. అట్లా అనేక సేవా కార్యక్రమాలు చేసేవాడు. ఏముంది, డబ్బు ఊరకనే వచ్చిందే కదా, అవినీతి సొమ్ము, దొంగ సొమ్ము. ఈ సొమ్ముతోటి ఆయన విపరీతంగా సేవా కార్యక్రమాలు చేయడంతో ఆయనకి చాలా పెద్ద పేరు వచ్చింది. కొంతమంది ఒక వర్గంలో ఆయన ఒక హీరోయిటిక్ ఇమేజ్ని కూడా సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఆ సామ్రాజ్యాన్ని మరింత విస్తరించే క్రమంలో భాగంగా మళ్ళీ అధికారం కోల్పోయినా కానీ ఆ తర్వాత ఆయన అన్ని దేశాలకు ఆయన విస్తరించి ఆయన ప్రతి సంవత్సరం ఎంత సంపాదించేవాడంటే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2.5 లక్షల కోట్ల సంపాదన ఆయన ప్రతి సంవత్సరం సంపాదించేవాడు. ఇవాళ ముఖేష్ అంబానీ సంపాదన ఎంత, ఆయన వెల్త్, ఆయన నెట్ వర్త్ ఎంత అంటే 7,65,000 కోట్ల రూపాయలు. అంటే ముఖేష్ అంబానీ ఈ జీవితాంతం కలిపి సంపాదించింది
7,65,000 కోట్లు. కానీ ఎస్కోబార్ ఎంత సంపాదించాడంటే ఆ రోజుల్లో పర్ యానం ప్రతి సంవత్సరం 2,50,000 కోట్ల రూపాయలు సంపాదించేవాడంట. అంటే ఇవాల్టికి ఆ డబ్బును మనం లెక్కేస్తే అది 7,50,000 కోట్లు పర్ యానం ప్రతి సంవత్సరం. ఇది ఆయన ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు సంపాదించిన డబ్బు ఇది. అయితే ఎంతలా ఈ డబ్బుని మనం ఆశ్చర్యపోయేలాగా ఉంటుంది ఏంటంటే, ఈ డబ్బు కట్టడానికి ఈ రబ్బర్ బ్యాండ్లు కొంటారు కదా, $1,000 మేర రబ్బర్ బ్యాండ్లు కొనటానికి రబ్బర్ బ్యాండ్ల ఖర్చే $1,000 పర్ వీక్ అయ్యేదట. ఈ పెద్ద పెద్ద గోడౌన్లు కొని ఆ గోడౌన్లలో కట్టలు కట్టి ఈ సొమ్మునంతా దాంట్లో పడేసేవాడట. పడేస్తే ఎలుకలు ప్రతి సంవత్సరం ఒక 10% ఆఫ్ ద వర్త్ తినేసేవాట. అంటే ప్రతి సంవత్సరం ఆయన 2.5 లక్షలు సంపాదించాడు అనుకోండి, 2.5 లక్షల కోట్లు, 25,000 కోట్లు కేవలం ఎలుకలు తినటం వల్ల పనికి రాకుండా పోయిన డబ్బు అన్నమాట అది. అంతలాగా డబ్బు ఆయన సంపాదించాడు. సంపాదించిన తర్వాత అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి వచ్చింది. అరెస్ట్ కావాలని అంతర్జాతీయ సమాజం కోరుకున్నది. అరెస్టు చేయకపోతే కొలంబియా ప్రభుత్వాన్ని నిందించింది. అమెరికా లాంటి దేశాలు ఒత్తిడి తెచ్చాయి. అవసరమైతే తమ దళాలను మీ దేశానికి పంపుతామన్నాయి. దీంతో కొంత ఊపిరాడని పరిస్థితుల్లో ఇతను ఆ కొలంబియా ప్రభుత్వానికి లొంగిపోవటానికి అంగీకరించాడు. లొంగిపోతున్నప్పుడు 2 షరతులు పెట్టాడు. ఒక్క షరతు ఏంటంటే తనను అమెరికాకు అప్పగించకుండా చట్టం చేశారు. రెండోది తను మాత్రం తను నిర్దేశించుకున్న జైల్లోనే ఉంటాడు, వాళ్ళ జైళ్ళలో ఉండడు. దానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది. ఫుట్బాల్ స్టేడియం అంత ఇల్లు కట్టుకున్నాడు. దాంట్లోని సెలయేర్లు రకరకాల ప్రకృతి వనరులు పెట్టుకున్న తర్వాత అక్కడే అతను విలాసంగా, జైలు పేరుకేమో జైలు కానీ విలాసవంతంగా ఉన్నాడు. ఆ విలాసవంతంగా ఉన్నప్పుడు కూడా 2 ఏళ్ళు గడిచింది. ఎలాగో ఆయన కార్యకలాపాలు ఎక్కడా ఆగలేదు, బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మళ్ళీ అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి వచ్చింది. లేదు ఆ జైల్లో కాదు, ప్రభుత్వ జైల్లో ఉండాలి అని ఒత్తిడి పెట్టారు. దాంతో ఆయన పారిపోయాడు. పారిపోయే క్రమంలో ఆయన్ని పోలీసులు పట్టుకొని ఆయన్ని కాల్చి చంపారు. ఆయన ప్రత్యర్థులు ఆయన మనుషులు ఏమనుకుంటారంటే, పోలీసులకు కాల్చి చంపేంత దమ్ము లేదు, మావాడే కాల్చుకొని చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ హీరోయిటిక్గా మాట్లాడుకుంటారు అతని గురించి. సో ఏదేమైనా ప్రపంచాన్ని ఒక రకంగా మాదక ద్రవ్యాలతో నింపేసి అత్యంత ధనికుడైన వ్యక్తి ఈ ఎస్కోబార్. అయితే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా కొంతమందికి డబ్బు అవసరం ఉంటుంది, కొంతమందికి డబ్బు సంపాదన అనే కోరిక ఉంటుంది, కొంతమందికి డబ్బు సంపాదన పట్ల పిచ్చి ఉంటుంది. సో ఇవాళ టాటా, అంబానీ, అదానీ వీళ్ళందరికంటే ఎక్కువ సంపాదించాలంటే కేవలం డ్రగ్స్, మాదక ద్రవ్యాల ద్వారానే సాధ్యమైద్దని గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భావించారు. అందుకే ఆయన ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడ్డారంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈయనకి పోలికలు ఏంటంటే, ఒకటి డ్రగ్స్ అమ్మడం, సో మాదక ద్రవ్య ఈయన గంజాయి అమ్మాడు, ఆయన కొకేన్ అమ్మాడు. ఇది పోలిక ఒకటి, అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం. రెండో పోలిక విపరీతంగా అవినీతి సొమ్ము సంపాదించాడు. ఈయన కూడా తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని బాగా డబ్బులు సంపాదించి ఐఏఎస్లు కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. 43,000 కోట్ల రూపాయల ఆయన మీద కేసులు కూడా సిబిఐ పెట్టింది. సో అలాగే అవినీతి ద్వారానే ఆయన కూడా సొమ్ము సంపాదించాడు. సో ఇలాంటి పోలికలు చేసి ఆయన్ని కూడా అక్కడ ప్రజలు హీరోగా ఆరాధించిన ప్రజలు ఉన్నారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని కూడా హీరోగా ఆరాధిస్తున్న ప్రజలు ఉన్నారు. ఎందుకంటే 40% ఓట్లు వచ్చినాయి అంటే మామూలు విషయం కాదు. ఇలాంటి అవినీతి పరుడు అయినప్పటికీ కూడా జనం నమ్ముతున్నారు అంటే మనం ఎస్కోబార్ని నమ్మంగా లేనిది ఇతను ఎందుకు నమ్మరు అని కూడా మనం అనుకోవచ్చు. సో సమాజం కొంచెం భ్రష్టు పట్టిపోయిందంటే చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఒక అనంతబాబు అనే వ్యక్తి చంపేసి డోర్ డెలివరీ చేస్తే అతన్ని తిరిగి జైలు నుంచి వచ్చేటప్పుడు వీరతాళ్ళు వేసి అతనికి స్వాగత సత్కారాలు చేసిన సమాజం మంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మద్యాన్ని ఇలా అమ్మి డబ్బులు సంపాదించాడు, లేకపోతే మాదక ద్రవ్యాలు గంజాయి లాంటి వాటిని అమ్మి సంపాదించాడంటే కూడా జనం అతనికి ఇంకా ఓట్లేసిన జనం ఉన్నారంటే కొంచెం బాధపడాలి, సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఎస్కోబార్ తోటి పోల్చడం అనేది ఒక పెద్ద చర్చనీయాంశమైంది. మరి ఏ రకంగా జనం దీన్ని రిసీవ్ చేసుకుంటారో ఏమో కానీ మొత్తం మీద అయితే జాతీయ మీడియాలో కూడా చంద్రబాబు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పేరైతే మారుమోగిందని చెప్పాలి.